ఒక విషయం ఆలోచిద్దాం. ఒక పెద్ద వ్యాపారంలో నికర లాభాల్లో ఏకంగా ఒక 40 కోట్ల రూపాయల భారీ నష్టమొస్తుంది అనుకుందాం. అంటే ఆ లాభాలు సుమారు 18% మేర పడిపోయాయన్నమాట. అవును. 18% అంటే చాలా పెద్ద నష్టమే. ఎవరైనా కంగారు పడతారు. కరెక్ట్. ఒక సాధారణ పెట్టుబడిదారుడు ఈ వార్త వినగానే భయపడిపోయి తన షేర్లు అమ్మేయాలని అనుకుంటాడు కదా. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ అత్యంత కఠినమైన ఆర్థిక విశ్లేషకులు, ఆ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మాత్రం ఈ సంస్థకు క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికిచ్చినట్లు A+ గ్రేడ్ ఇస్తారు. ఆ అంటే అంత భారీ నష్టం వచ్చినా సరే రేటింగ్ ఏజెన్సీలు పాజిటివ్గా స్పందించాయా? అవును. మార్కెట్లో ఆ సంస్థ పునాదులు ఏమాత్రం కదల్లేదని వాళ్లు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వినడానికిది ఒక పెద్ద పజిల్లాగనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. మనం ఆ ఆర్థిక నివేదికలను పైపైన చూసినప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవ్వడం చాలా సహజం. మనకు ఆ పత్రికల్లో కనిపించే హెడ్లైన్స్ ఒక కథను చెబితే, ఆ అంకెల వెనుకున్న అసలు వాస్తవాలు పూర్తిగా భిన్నమైన కథను చెబుతుండై. నిజమే. బహుశా ఈ లాభాల పతనం వెనుక ఒక పెద్ద ప్రక్షాళన జరుగుతుండవచ్చు అంటారా? అవును. లేదా అది వాళ్ల భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు కూడా అయ్యుండవచ్చు. సరిగ్గా. అందుకే మనం ఈరోజు చేయబోయే ఈ లోతైన పరిశీలన ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ అంకెల వెనుకున్న చిక్కుముడిని విప్పబోతున్నాం. మనం విశ్లేషించబోతున్న ఆ సంస్థ పేరు కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్. అదే మన షేర్ మార్కెట్ పరిభాషలో అందరూ పిలుచుకునే క్యూమీ సంస్థ కదా. అవును, క్యూమీ. మన ముందు ఇప్పుడు వాళ్ల వార్షిక నివేదికలు, ఆ తాజా త్రైమాసిక ఆదాయాల కాల్వివరాలు, అలాగే యాజమాన్యం వ్యాఖ్యలు, క్రిసిల్ వాళ్ల క్రెడిట్ రేటింగ్ పత్రాలు, ఇలా చాలా డేటా ఉంది. ఈ సమాచారమంతా ఒకచోట చేర్చి అసలు ఏం జరుగుతోందో ఈరోజు విశ్లేషిద్దాం. తప్పకుండా. ప్రధానంగా చూస్తే ఆ లాభాలు పడిపోతున్నప్పటికీ సంస్థ ఎలా నిలబడుతోంది, ఆ పనికిరాని సబ్సిడీరీలను వదిలించుకోవడం వెనుకున్న అసలు వ్యూహమేమిటి అనేది మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఆ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇందులో ఉన్న హెచ్చరికలేమిటి, ఆ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గడం లాంటివి కూడా కవర్ చేద్దాం. ఈ రిపోర్ట్స్ అన్నీ కలిపి చూస్తే కనుక కేవలం ఏమి జరుగుతోంది అనే ప్రశ్న దగ్గరే ఆగిపోకుండా అసలు వ్యాపార కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తాయి, ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు అనే ఒక పెద్ద పిక్చర్ మనకు అర్థమవుతుంది. అవును. దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేవారికి ఇది చాలా ముఖ్యం కదా. సరే, అయితే అసలు కథలోకి వెళ్ళిపోదాం. మనం మొదట మాట్లాడుకున్న ఆ విరుద్ధమైన రేటింగ్ గురించే నా మొదటి ప్రశ్న. అడగండి. ఒకవైపు ఆ క్వార్టర్లీ రిజల్ట్స్లో నికర లాభం 17.8% పడిపోయింది. కాని క్రిసిల్ సంస్థ వాళ్లేమో క్యూమీకి AA+ స్టేబుల్ అనే ఒక అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఇచ్చారు. అసలు ఈ రేటింగ్ ఏజెన్సీలు లాభనష్టాలను పక్కనబెట్టి ఈ గ్రేడ్లెలా ఇస్తాయి? ఇక్కడే మనం ఆ క్రెడిట్ రేటింగ్ పనితీరును అర్థం చేసుకోవాలి. ఏంటంటే క్రిసిల్ లాంటి సంస్థలు ఎప్పుడూ ఒక త్రైమాసికంలో వచ్చిన ఆ తాత్కాలిక నష్టాలను చూసి రేటింగ్ ఇవ్వవు. ఓహో, అంటే వాళ్ళు కేవలం లాభాలు మాత్రమే చూడరన్నమాట. మరేం చూస్తారు? వాళ్లు ప్రధానంగా చూసేది ఒకటే, ఈ సంస్థ తాను తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించగలదా లేదా అని. అలాగే సంస్థ వద్ద తగినంత నగదు నిల్వలు ఉన్నాయా లేదా అని చూస్తారు. క్యూమీ విషయానికి వస్తే భారతీయ అబ్రాసివ్స్ మార్కెట్లో, అంటే ఆ రాపిడికి గురయ్యే వస్తువుల తయారీ మార్కెట్లో వీరికి 30% పైగా తిరుగులేని మార్కెట్ షేరుంది. 30% అంటే చాలా పెద్ద వాటాయే. అవును. దానికి తోడు వాళ్ల ఆదాయం కేవలం ఒకే రంగానికి పరిమితం కాలేదు. అంటే ఒక విభాగంలో నష్టం వచ్చినా మరో విభాగం కాపాడుతుందా అంటారా? ఖచ్చితంగా. వాళ్ల వద్ద ఆ అబ్రాసివ్స్, సిరామిక్స్, ఎలక్ట్రోమినరల్స్ ఇలా వివిధ విభాగాల నుండి ఆదాయం వస్తోంది. దానికి తోడు అత్యంత బలమైన ఆ మురుగప్ప గ్రూప్ మద్దతు వీరికుందిగదా. అర్థమైంది. ఈ వైవిధ్యమైన వ్యాపార నిర్మాణం, ఆ పటిష్టమైన ఆర్థిక పునాదుల వల్లే లాభాలు తాత్కాలికంగా తగ్గినా వాళ్లకు ఆ AA+ రేటింగ్ వచ్చిందన్నమాట. అవును. ఇది సంస్థ దీర్ఘకాలిక మనుగడకు ఒక బలమైన సాక్ష్యం అని చెప్పొచ్చు. ఓహో, అప్పులు తీర్చే సత్తా గట్టిగానే ఉందంటారు. బాగానే ఉంది. కాని వాళ్ల రోజువారీ వ్యాపారం గురించి చూస్తే వార్షిక నివేదికల్లో కొన్ని విభిన్నమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అబ్రాసివ్స్ అనేది వారి పాత వ్యాపారం కదా, అది గ్రోత్ ఎలా ఉందంటారు? ఆ విభాగం బాగానే ఉందండి. అది ఫైనాన్షియల్ ఇయర్ 24 నుండి 25కి 3.3% స్థిరమైన వృద్ధిని సాధించింది. తాజా త్రైమాసికంలో కూడా అది 8.1% వృద్ధి నమోదు చేసింది.
నేను కూడా చూశాను. కానీ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన సిరామిక్స్ విభాగం చూస్తే వృద్ధి రేటు కాస్త మందగించినట్లు ఉంది. 7.7% వృద్ధి ఉన్నా తాజా త్రైమాసికంలో కాస్త తగ్గింది. దీనికి కారణం అమెరికాకు ఎగుమతులు తగ్గడమే అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అసలు సిరామిక్స్ విభాగం అనేది క్యూమీకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందులో లాభాల మార్జిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆ పరిశ్రమల్లో, గనుల్లో యంత్రాలు త్వరగా అరిగిపోకుండా ఉండడానికి ఈ వేర్ సిరామిక్స్ అనే ప్రత్యేకమైన లైనింగ్స్ వాడుతూ ఉంటారు కదా. అవును, ఆ లైనింగ్స్ చాలా అవసరం వాటికి. క్యూమీ ఈ ఉత్పత్తులను అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తుంది. అయితే ఇటీవల అమెరికాలో ఆ మైనింగ్ మరియు భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వాయిదా పట్టం వల్ల వాళ్ల క్యాపెక్స్ అంటే మూలధన వ్యయం తగ్గిపోయింది. ఓహో, వాళ్ళు ప్రాజెక్టులు ఆపేయడం వల్ల ఈ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నమాట. అవును, దాదాపు 40% మేర ఎగుమతులు పడిపోయాయి. అందుకే మొత్తం మీద ఆ విభాగం వృద్ధి సాధించినా తాజా త్రైమాసికంలో వెనకబడింది. అంటే అక్కడ ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల ఇక్కడ మన ఫ్యాక్టరీలో సరుకు ఆగిపోయిందన్నమాట అర్థమైంది. కానీ సంస్థకు అతిపెద్ద ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది ఈ సిరామిక్స్ కాదు కదా, వాళ్ల మూడవ విభాగమైన ఎలక్ట్రోన్ మినరల్స్ అంటే ఈఎండి విభాగం. అవును, అసలు లాభాలకు భారీ గండిపడిందక్కడే. రిపోర్ట్స్ చూస్తుంటే నాకొక సందేహం వచ్చింది. ఈ విభాగం నష్టాలకు ప్రధాన కారణం దక్షిణాఫ్రికాలోని ఆ ఫోస్కోర్ జిర్కోనియా అనే ఒక సబ్సిడరీ సంస్థను మూసివేయడమే అని రాసి ఉంది. కరెక్టే. దీనివల్ల ఏకంగా 134.57 కోట్ల నష్టాన్ని బ్యాలెన్స్ షీట్లో అసాధారణ వ్యయం కింద చూపించారు. అసలు ఒక సబ్సిడరీని మూసేస్తే ఇంత భారీ నష్టం ఎందుకొస్తుంది? ఇది అర్థం చేసుకోవడానికి మనం ఆ అకౌంటింగ్ మెకానిజం ఎలా పనిచేస్తుందో చూడాలి. ఆ ఫోస్కోర్ జిర్కోనియా అనేది చాలా కాలంగా నష్టాల్లోనే నడుస్తోంది. ఒక వ్యాపారాన్ని మనం మూసివేసినప్పుడు ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల విలువను 0 చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆస్తులు జీరో అయిపోతాయా? ఒకేసారి లెక్కించి ఆ ప్రస్తుత త్రైమాసిక లాభాల నుండి తీసివేస్తారు. దాన్నే యాక్చువల్గా అసాధారణ వ్యయం అంటారు. ఓహో, అంటే ఈ 134 కోట్లు ఈ 3 నెలల్లోనే వచ్చిన నష్టం కాదు, ఒక వ్యాపారాన్ని పూర్తిగా వదిలించుకోవడానికి చెల్లించిన మూల్యమన్నమాట. కరెక్ట్గా చెప్పారు. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుపోంది. ఆ ఫోస్కోర్ సంస్థ ఏళ్ల తరబడి నష్టాలు తెస్తూ ఉంటే యాజమాన్యం దాన్ని ఇన్ని రోజులు ఎందుకు భరించింది? అంత నష్టం వస్తున్నప్పుడు ముందే ఎందుకు మూసివేయలేదంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక అంతర్జాతీయ సబ్సిడియరీని మూసివేయడం అనేది ఒక బటన్ నొక్కినంత సులువు కాదు కదా. అంటే వాళ్లకు లీగల్ సమస్యలుంటాయా? అవును, దానికి ఆ స్థానిక ప్రభుత్వాల అనుమతులు, భాగస్వాములతో ఒప్పందాలుంటాయి. ముఖ్యంగా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను వెతుక్కోవడం లాంటి అనేక సవాళ్లుంటాయి. అందుకే యాజమాన్యానికి కాస్త సమయం పట్టింది. మరి సడన్గా ఇప్పుడు దాన్ని కత్తిరించి పారేయడం వల్ల వాళ్ల సప్లై చైన్కి ఏమైనా దెబ్బ తగులుతుందా? ఆ సరఫరా వ్యవస్థ గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకున్న తర్వాతే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. ఓహో, అంటే ఇదంతా వాళ్లు ప్లాన్ చేసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయమన్నమాట. ఖచ్చితంగా. అంటే దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను వినండి. ఇది ఆ ప్రతిరోజూ రక్తం కారుతున్న ఒక పాత గాయానికి ఒకేసారి గట్టిగా బ్యాండేడ్ వేసి ఆపేయడం లాంటిది. భలే చెప్పారు. బ్యాండేడ్ లాగినప్పుడు ఒక క్షణం తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది గదా. అవును, ఆ నొప్పి లాంటిదే ఇప్పుడు వచ్చిన ఈ 134 కోట్ల నష్టం. కానీ ఆ తర్వాత రోజువారీ రక్తం కారడం ఆగిపోతుంది. దీని అంకెలతో చూస్తే మీకింకా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలక్ట్రోమినరల్స్ విభాగం ఈ త్రైమాసికంలో కేవలం 5.6% మాత్రమే మార్జిన్ రిపోర్ట్ చేసింది కదా. అవును, మార్జిన్లు బాగా పడిపోయాయనిపించింది. కానీ ఈ ఫోస్కోర్ మూసివేత వల్ల వచ్చిన ఆ అసాధారణ నష్టాన్ని పక్కన పెట్టి చూస్తే అసలు ఆ ఈఎండి విభాగం యొక్క కోర్ మార్జిన్ ఏకంగా 9.1% ఉంది. వామ్మో, అద్భుతం. అంటే ఆ సబ్సిడరీ తెచ్చిన నష్టాన్ని పక్కన పెడితే అసలు వ్యాపారం చాలా ఆరోగ్యంగానే ఉందన్నమాట. అవును, ప్రాథమికంగా ఆ వ్యాపారం లాభదాయకంగానే ఉంది. దానికి తోడు ఆ రష్యాలోని వావ్ సబ్సిడరీ నుండి కూడా ఆదాయం కాస్త తగ్గడం, జర్మనీలోని ఔకో సంస్థలో పునర్వ్యవస్థీకరణ జరగడం వల్ల ప్రస్తుత రిపోర్ట్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఆ కత్తిరింపులన్నీ భవిష్యత్తులో కార్యాచరణ సామర్థ్యం పెంచడానికి చేస్తున్న పనులే అంటారా? ఖచ్చితంగా, అవన్నీ వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికే. అంతా బాగానే ఉంది. ఈ నష్టాలన్నీ కేవలం అకౌంటింగ్ సర్దుబాట్లే. వ్యాపారం భవిష్యత్తులో లాభాల బాట పడుతుందని యాజమాన్యం చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది.
కానీ ఒక రీటైల్ పెట్టుబడిదారుడు కోణంలో చూస్తే ఆ బ్యాలెన్స్ షీట్లో కొన్ని స్పష్టమైన ప్రమాద సంకేతాలు అంటే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ముఖ్యంగా రోజువారీ ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఆ క్యాష్ ఫ్లో సమస్యలు. నా పరిశీలన ప్రకారం సంస్థలో ఎక్కడో నగదు ప్రవాహానికి బ్రేకులు పడుతున్నట్లుంది. రావాల్సిన డబ్బులు సకాలంలో రావడం లేదు. దీనికి కారణమేంటి? మీ పరిశీలన చాలా ఖచ్చితంగా ఉంది. అంకెలు చూస్తే అది ఎంత ప్రమాదకరంగా మారుతోందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం 2 అంశాలు గమనించాలి. ఒకటి ఇన్వెంటరీ రోజులు, రెండవది డెప్టర్ రోజులు. అవును, ఆ నెంబర్స్ చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. క్యూమీ వాళ్ల ఇన్వెంటరీ రోజులు మార్చి నాటికి 183 రోజులుంటే ఇప్పుడది ఏకంగా 215 రోజులకు పెరిగింది. అలాగే డెప్టార్ రోజులు 49 నుండి 62 రోజులకు పెరిగాయి. ఒక నిమిషం, ఇక్కడ ఈ టెక్నికల్ పదాలను కాస్త మన శ్రోతల కోసం విడమర్చి చెబుదాం. ఒక వస్తువును తయారు చేయడానికి ముడిసరుకు కొన్నప్పటి నుండి ఆ వస్తువు తయారై గోదాములో ఉండిపోయే కాలాన్ని ఇన్వెంటరీ రోజులు అంటారు కదా? అవును, కరెక్ట్. అలాగే ఆ వస్తువును అమ్మాక కొన్నవాళ్ళ నుండి మనకు ఆ డబ్బు తిరిగి రావడానికి పట్టే సమయాన్ని డెప్టార్ రోజులు అంటారు. అంతేనా? అక్షరాలా అంతే. ఈ రెండూ పెరగడం వల్ల క్యాష్ కన్వర్షన్ సైకిల్ చాలా దారుణంగా దెబ్బతింటుంది. అసలు ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే ఏంటో కొంచెం సింపుల్గా చెప్తారా? తప్పకుండా. సంస్థ తన జేబులోంచి ఒక 100 రూపాయలు తీసి ఆ ముడిసరుకు కొని వస్తువు తయారుచేసి దాన్ని అమ్మి మళ్లీ ఆ 100 రూపాయలు లాభంతో సహా తమ బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవడానికి పట్టే సమయమే ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్. ఓహో, అంటే వాళ్ళ డబ్బు తిరిగి వాళ్ళ చేతికి రావడానికి పట్టే సమయం. అవును. క్యూమీ విషయంలో ఈ సైకిల్ గతంలో 163 రోజులు ఉంటే ఇప్పుడది ఏకంగా 201 రోజులకు పెరిగిపోయింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. అంటే దాదాపు 38 రోజులు అదనంగా సంస్థ డబ్బు మార్కెట్లో ఎక్కడో ఇరుక్కుపోతోందన్నమాట. అవునండి. వస్తువులు తయారవుతున్నాయి, కాని గోడాముల్లోనే ఉండిపోతున్నాయి. అమ్మిన వస్తువులకు డబ్బులు సకాలంలో రావడం లేదు గదా. దీనివల్ల సంస్థ వద్ద ఆ రోజువారీ ఖర్చులకు, కార్మికుల జీతాలకు నగదు కొరత ఏర్పడే ప్రమాదం లేదా? ఆ వర్కింగ్ క్యాపిటల్ భారం పెరిగిపోతుంది కదా? ఖచ్చితంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ క్యాష్ ఫ్లో మీద కన్నేసంచాలి అనడానికి ఇదే ప్రధాన కారణం. ఆ లాభాలను బ్యాలెన్స్ షీట్లో ఏవో సర్దుబాట్లు చేసి అడ్జస్ట్ చేయొచ్చు, కానీ బ్యాంకు ఖాతాలో ఉండే నగదు అబద్ధం చెప్పదు. నిజమే. నగదు అనేది ఫ్యాక్ట్. నగదు త్వరగా వెనక్కి రాకపోతే సంస్థ తన ఆ రోజువారీ అవసరాల కోసం అదనంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దానివల్ల వడ్డీల భారం కూడా పెరుగుతుంది. ఇక్కడే నాకు ఆసక్తికరమైన పోలిక తట్టింది. ఇదే ఆ అబ్రాసివ్స్ రంగంలో ఉన్న మరో దిగ్గజ సంస్థ గ్రైండ్వెల్ నార్టన్తో క్యూమీని పోల్చి చూస్తే ఒక విషయం చాలా స్పష్టమవుతోంది. ఏంటది? గ్రైండ్వెల్ వాళ్ల ఆర్ఓసీఈ అనగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 22.7% ఉంటే క్యూమీది కేవలం 10.5% మాత్రమే ఉంది. అసలొక ఫ్యాక్టరీ స్థాయిలో ఈ ఆర్ఓసీఈకి అర్థమేంటి? ఇది చాలా లోతైన విశ్లేషణ. ఆర్ఓసీఈ అంటే ఒక సంస్థ తాను పెట్టిన మూలధనం మీద ఎంత సమర్థవంతంగా లాభాల్ని రాబడుతోందో చెప్పే సూచిక. అంటే ఇప్పుడు క్యూమీ ఇంత వెనుకబడి ఉండటానికి ఈ క్యాష్ కన్వర్షన్ సైకిల్ పెరగడానికే ఏమైనా సంబంధం ఉందంటారా? 100% సంబంధముంది. ఫ్యాక్టరీ స్థాయిలో చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీలో 100 రూపాయల యంత్రం కొని పెడితే గ్రైండ్వెల్ నార్టన్ వాళ్లు ఆ యంత్రం ద్వారా 22 రూపాయల లాభం తీస్తున్నారు. అబ్బా, వాళ్ళ ఎఫిషియన్సీ బావుందే. మరి క్యూమీ? కాని క్యూమీ వాళ్లు అదే 100 రూపాయల యంత్రం ద్వారా కేవలం 10 రూపాయలే తీస్తున్నారు. ఎందుకంటే క్యూమీ వాళ్లు తయారుచేసిన సరుకు 215 రోజులపాటు గోదాముల్లోనే పడుంటోంది కదా. అవును. అదే గ్రైండ్వెల్ సరుకు చాలా వేగంగా అమ్ముడిపోయి నగదు రూపంలోకి మారిపోతోందంటారా? అవును. అంటే ఆ మూలధనాన్ని వాడుకోవడంలో క్యూమీ సామర్థ్యం తగ్గుతోందన్నమాట. ఈ పరిస్థితులు చూస్తుంటే దీర్ఘకాలిక లాభాలను ఆశించే రీటైల్ పెట్టుబడిదారులకు ఒక పెద్ద భయం పట్టుకునేలా ఉంది. లాభాలు తగ్గుతున్నాయి, క్యాష్ సైకిల్ పెరుగుతోంది. దానికి తోడు ఈ మధ్య ఆ ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ కూడా కొద్దిగా తగ్గింది కదా. ప్రమోటర్స్ వాటా తగ్గటమనేది కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రమోటర్స్ ఎందుకు అమ్ముతున్నారు అనే అనుమానం వస్తుంది. కరెక్టే. కానీ విచిత్రంగా సంస్థ మాత్రం ఆ 24 నుండి 26% డివిడెండ్ పేఅవుట్ను క్రమం తప్పకుండా ఇస్తూనే ఉంది.
ఇది వినడానికి బాగుంది కానీ వాస్తవానికి పెట్టుబడిదారులకొచ్చే ఆ డివిడెండ్ ఈల్డ్ కేవలం 0.38% మాత్రమే ఉంది. అవును. చేతిలో తగినంత నగదు లేకపోయినా ఇలా అప్పులు చేసి మరీ డివిడెండ్ ఇవ్వటం అనేది దీర్ఘకాలంలో ఒక ట్రాప్ లాగా మారదా? అసలు ఈ డివిడెండ్ల పంపిణీ భవిష్యత్తులో స్థిరంగా ఉంటుందా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. 24% డివిడెండ్ పేఅవుట్ ఇవ్వడం అనేది లాభాలు తగ్గినా మా వ్యాపారం మీద మాకు నమ్మకం ఉందని సంస్థ యాజమాన్యం పెట్టుబడిదారులకు ఇస్తున్న ఒక పాజిటివ్ సంకేతం. ఓహో, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఇస్తున్నారన్నమాట. అయితే మీరన్నట్లు ఈ 201 రోజుల క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇలాగే కొనసాగితే సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉండదు. అప్పుడు డివిడెండ్ల కోత విధించక తప్పని పరిస్థితి రావచ్చు. అంటే ఇన్వెస్టర్స్ అలర్ట్గా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. పెట్టుబడిదారులు రాబోయే 1-2 త్రైమాసికాల్లో ఈ ఇన్వెంటరీ రోజులు తగ్గుముఖం పడుతున్నాయా లేదా అనేది చాలా నిశితంగా గమనించాలి. అది తగ్గకపోతే ఖచ్చితంగా డివిడెండ్ స్థిరత్వం ప్రమాదంలో పడినట్లే. ఓకే, అంటే ఒకవైపు క్యాష్ ఫ్లో సమస్యలు, ప్రమోటర్ వాటా తగ్గడం, మరొకవైపు వర్కింగ్ క్యాపిటల్ భారం, ఇవి స్పష్టమైన ప్రమాద సంకేతాలే. అయితే అంతా చీకటిగానే లేదు, కాస్త వెలుతురు కూడా కనిపిస్తోందనిపిస్తోంది. అవును. భవిష్యత్తుపై యాజమాన్యం పెట్టుకున్న ఆశలు, వ్యూహాలు అద్భుతంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ చైనా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం క్యూమీకి ఊహించని వరంలా కనిపిస్తోంది. చైనా ఎగుమతుల రాయితీ రద్దు గురించే కదా మీరు చెప్పేది? అవును, ఆ అబ్రాసివ్స్ ఎగుమతులపై చైనా ప్రభుత్వం ఇన్నాళ్లూ తమ సంస్థలకిస్తున్న 9% వ్యాట్ రాయితీని పూర్తిగా 0% తగ్గించేసింది. ఈ నిర్ణయం వెనుకున్న అసలు మెకానిజమేంటి? ఇది క్యూమీకెలా లాభిస్తుంది? ఇది క్యూమీ లాంటి భారతీయ తయారీ సంస్థలకు నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటి వార్త. దీని వెనుకున్న మెకానిజం అర్థం చేసుకుంటే ఆ గ్లోబల్ ట్రేడ్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఎలా పనిచేస్తుందో కాస్త వివరిస్తారా? గతంలో చైనా ప్రభుత్వం తమ దేశంలోని ఆ అబ్రాసివ్ తయారీదారులకు 9% ఎగుమతి రాయితీ ఇచ్చేది. దీనివల్ల ఆ చైనా కంపెనీలు తమ సొంత దేశంలో అమ్మే ధర కన్నా చాలా తక్కువ ధరకు భారతదేశంలో ఆ వస్తువులను అమ్మగలిగేవి. ఓహో, అంటే వాళ్ల ప్రభుత్వమే వాళ్లకు డబ్బులిస్తోంది కాబట్టి ఇక్కడ తక్కువకిచ్చేవారు. అవును. దీనినే ఆర్థిక పరిభాషలో డంపింగ్ అంటారు. దీనివల్ల భారతీయ మార్కెట్లో క్యూమీకి తీవ్రమైన ధరల పోటీ ఎదురయ్యేది. వాళ్లు తమ వస్తువుల ధరలను పెంచలేకపోయేవాళ్లు. అంటే చైనా వస్తువులు చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి క్యూమీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకి అమ్ముకోవాల్సొచ్చేది గదా? ఖచ్చితంగా. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం ఆ 9% రాయితీని పూర్తిగా తీసేసింది. దీనివల్ల ఒక్కసారిగా చైనా నుండి వచ్చే ఆ ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. అంటే భారతీయ మార్కెట్లో చైనా వస్తువులు ప్రియమవుతాయి కాబట్టి సహజంగానే మనవాళ్లు మళ్లీ దేశీయ ఉత్పత్తుల వైపు చూస్తారు. అప్పుడు క్యూమీకి తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వేచ్ఛ వస్తుందన్నమాట. అవును, ఆ ప్రైసింగ్ పవర్ తిరిగి వస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశమే. అంటే మార్కెట్లో కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి క్యూమీ వాళ్ల లాభాల మార్జిన్లను ఎంతో కొంత పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది కదా? కరెక్ట్. యాజమాన్యం కూడా ఏప్రిల్ నెల నుండి దీని సానుకూల ప్రభావం ఆ మార్కెట్ వాటా పెరగడం రూపంలో స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తోంది. అంటే ఈ వ్యాపార ప్రయాణాన్ని కేవలం ఉత్పత్తుల విక్రయంగా కాకుండా అత్యుత్తమ ధరల పోటీతత్వంతో కూడిన ఒక వ్యూహంగా మార్చడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అవునండి. పాత అబ్రాసివ్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంటోంది. ఈ సాంప్రదాయ అబ్రాసివ్స్ వ్యాపారంలో వస్తున్న ఈ ప్రైసింగ్ పవర్ ఒకవైపు ఆశాజనకంగా ఉంటే, ఆ భవిష్యత్తు కోసం క్యూమీ చేస్తున్న మూలధన వ్యయం అంటే వాళ్ళ క్యాపెక్స్ ఇంకో రేంజ్లో ఆశ్చర్యపరుస్తోంది నన్ను. మీరు ఆ 400 కోట్ల పెట్టుబడి గురించే కదా చెబుతున్నారు? అవునండి. ఏకంగా 400 కోట్ల రూపాయలను రాబోయే రోజుల కోసం పెట్టుబడిగా పెడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పెట్టుబడులు కేవలం ఆ గ్రైండింగ్ వీల్సు లేదా ఇసుక కాగితాలు తయారు చేయటానికి కాదు కదా? అవును, ఆ సాంప్రదాయ వస్తువుల కోసం కాదు. మరి వేటి కోసం? అంటే ఆ సెమీకండక్టర్లు, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు కొత్త టన్నెల్ కిల్న్ లాంటి అత్యంత అధునాతన రంగాల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ముందడుగని చెప్పాలి. నా డౌటేంటంటే, అసలు సాంప్రదాయ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ ఒక్కసారిగా ఈ హైటెక్ రంగంలోకి ఎందుకు అడుగు పెడుతోంది? ఈ పాత వ్యాపారమిచ్చే లాభాలు ఆ కొత్త పెట్టుబడులను నిలబెట్టడానికి సరిపోతాయా? ఇది చాలా కీలకమైన అడుగు. మీరు గమనిస్తే
ఇసుక కాగితాలు, గ్రైండింగ్ వీల్స్ తయారు చేసే ఒక దుమ్ముతో నిండిన ఫ్యాక్టరీ వాతావరణం. ఎక్కడా? ఆ అత్యంత శుభ్రంగా ఉండే సెమీకండక్టర్ ల్యాబ్స్, ఈ ఫ్యూయల్ సెల్స్ తయారీ ఎక్కడ? అసలు పొంతనే లేదు గదా రెండిటికి. అవును. ఇది కేవలం వ్యాపార విస్తరణ కాదు, ఇదొక ఎవల్యూషన్. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతున్నట్లుగా. హ్మ్. క్యూమీ ఒక సాంప్రదాయ పారిశ్రామిక సంస్థ నుండి అధునాతన మెటీరియల్స్ పవర్ హౌస్గా మారుతోంది. అబ్బా, భలే చెప్పారు. మరి ఈ అడ్వాన్స్డ్ సిరామిక్స్కు అంత డిమాండ్ ఉందా మార్కెట్లో? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఏఐ ఏటా సెంటర్లలో వాడే పరికరాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. ఆ వేడిని తట్టుకొని సమర్థవంతంగా పనిచేయాలంటే ఇలాంటి అధునాతన సెరామిక్స్ తప్పనిసరి. ఓహో, అంటే వాటికి ఆ లైనింగ్స్ ఉంటేనే వేడిని తట్టుకుంటాయి. అవును. ఈ హై ఎండ్ మెటీరియల్స్ మార్కెట్లో లాభాల మార్జిన్లు కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకే మేనేజ్మెంట్ సెరామిక్స్ విభాగంలో 15% వృద్ధిని సాధిస్తామని అంత ధీమాగా చెబుతోంది. వాళ్ల దగ్గరున్న ఆ బలమైన ఆర్డర్ బ్యాక్లాగ్ ఈ ధీమాకు కారణం. అంటే ఆ పాత అబ్రాసివ్ వ్యాపారం ద్వారా వచ్చే స్థిరమైన నగదు ప్రవాహం ఈ కొత్త హైటెక్ ప్రపంచంలో పునాదులు వేసుకోవటానికి సరిపోతుందని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. 100% విశ్వసిస్తున్నారు. ఓకే, మనం ఇంతవరకు చర్చించిన వనరులు, ఆ నివేదికల ఆధారంగా కీలకమైన ముఖ్యాంశాలను ఒకసారి క్రోడీకరిద్దాం. చెప్పండి. క్యూమీ సంస్థ ఇప్పుడొక భారీ ట్రాన్సిషన్ దశలో ఉంది. లాభాలు తగ్గినప్పటికీ క్రిసిల్ రేటింగ్ బలంగా ఉండటానికి కారణం ఆ వైవిధ్యమైన వ్యాపారాలు మరియు మురుగప్ప గ్రూప్ అండా కదా? అవును, అది వాళ్లకు పెద్ద స్ట్రెంగ్త్. అలాగే ఆ ఫోస్కోర్ లాంటి నష్టాలు తెస్తున్న సబ్సిడరీలను వదిలించుకుని ఆ అసాధారణ వ్యయం రూపంలో ఒకేసారి నష్టాన్ని భరించి ఆపరేషనల్ ఎఫిషియన్సీ మెరుగుపరుచుకుంటున్నారు. చైనా వ్యాట్ రాయితీ రద్దు వల్ల వాళ్లకు మార్కెట్లో ప్రైజింగ్ పవర్ తిరిగి రావడం చాలా పాజిటివ్ పాయింట్. అంతేకాకుండా వాళ్ల ఫ్యూచర్ గ్రోత్ కోసం చేస్తున్న ఆ 400 కోట్ల క్యాపెక్స్ సెమీకండక్టర్స్పై ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు పాజిటివ్గా ఉంటే మరొక వైపు రిస్క్లను మనం ఏమాత్రం విస్మరించకూడదు కదా. ముఖ్యంగా రీటైల్ పెట్టుబడిదారుల కోణంలో చూస్తే రోజువారీ వ్యాపారంలో ఆ క్యాష్ కన్వర్షన్ సైకిల్ 201 రోజులకు పెరిగిపోవడం చాలా డేంజర్. అవును, తయారైన సరుకు గోదాముల్లో ఇన్ని రోజులపాటు నిలిచిపోవడం స్పష్టమైన రెడ్ ఫ్లాగ్స్గా పరిగణించాలి. ఆ ప్రమోటర్ వాటా తగ్గడం కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన విషయమే. కరెక్టే. ఈ ఇన్వెంటరీ రోజులు తగ్గకపోతే చేతిలో నగదు లేక భవిష్యత్తులో డివిడెంట్లపై కోతపడే అవకాశం లేకపోలేదు అంటారు. కాబట్టి మార్కెట్లోని ఈ తాత్కాలిక హెచ్చుతగ్గులను, వర్కింగ్ క్యాపిటల్లో వస్తున్న ఆ ఒత్తిడిని ఇన్వెస్టర్స్ చాలా నిశితంగా గమనించాలి. ఖచ్చితంగా గమనించాలి. సబ్సిడరీ మూసివేత వల్ల ఈ త్రైమాసికంలో నష్టం కనిపించినా అది భవిష్యత్తుకు వేసిన పునాది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పత్రికల్లో వచ్చే ఈ నష్టాల వార్తలు చూసి కంగారు పడకుండా ఆ అంకెల వెనుకున్న అసలు కారణాలను విశ్లేషించుకోవాలి. సరే, ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మనం ఈ చర్చ ప్రారంభంలో ఎక్స్రే గురించి మాట్లాడుకోలేదు, కానీ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఒక వైద్య పరీక్షలో ఎక్స్రే తీసినప్పుడు అందులో కనిపిస్తున్నది ఎముక విరగడం కాకుండా వేరేదైతే ఎలా ఉంటుంది? అంటే మీ ఉద్దేశం క్యూమీస్ నష్టాల గురించా? అవును. క్యూమీ సంస్థ ఆర్థిక నివేదికల్లో కనిపిస్తున్న ఈ తాత్కాలిక నష్టాలు, ఆ భారీ వ్యయాలు ఏవో వ్యాపారం పతనమవుతోందని చెప్పే విరిగిన ఎముకలు కావు అనిపిస్తోంది. కేవలం గ్రైండింగ్ వీల్స్ తయారు చేసే ఒక సాధారణ సంస్థ నుండి ఈఈవీలకు, సెమీకండక్టర్లకు అవసరమైన అధునాతన సిరామిక్స్ అందించే ఒక హైటెక్ పవర్ హౌస్గా రూపాంతరం చెందుతున్న క్రమంలో వచ్చే ఒక పెరుగుదల నొప్పులేమో. అది నిజంగా ఆలోచించదగ్గ అద్భుతమైన దృక్పథం. పాటచర్మం వదిలేసి కొత్త రూపు దిద్దుకుంటున్న క్రమంలో వస్తున్న ఆ తాత్కాలిక ఒత్తిడి ఇది అని స్పష్టంగా అనిపిస్తోంది. అవును, ఈ హైటెక్ మార్పు వారి తదుపరి దశాబ్దపు వృద్ధికి, లాభాల పరంపరకు ఖచ్చితంగా పునాది అవుతుంది. భవిష్యత్తు డిమాండ్లను ముందుగానే పసిగట్టి వాళ్లను వాళ్లు మలుచుకుంటున్న తీరిది. ఖచ్చితంగా. కాని ఆ వర్కింగ్ క్యాపిటల్ సమస్యలను వాళ్లు ఎలా దాటుతారు అన్నది మాత్రం మనం చూడాలి. అవును, మరి ఈ 400 కోట్ల పరివర్తన ఎంతవరకు విజయవంతమవుతుందో, ఆ 201 రోజుల క్యాష్ సైకిల్ను వారు ఎలా తగ్గిస్తారో కాలమే నిర్ణయించాలి. ఈరోజు మనం చేసిన ఈ లోతైన పరిశీలన ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాం కదా. అవును, పత్రికల ముఖ్యాంశాలు చూసి భయపడకుండా వ్యాపారం ఎలా పనిచేస్తోందో, ఆ లోపలి లాజిక్ ఏమిటో అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మనకు తెలిసింది. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో, సరికొత్త విశ్లేషణల అన్వేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ సంస్థ ఎదుర్కొంటున్న ఆ గ్రోయింగ్ పెయిన్స్ గురించి మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి.